అక్కడ ఉన్న కంటెస్టెంట్లు అలాగే ఉన్నారు. ఆల్రెడీ చూసినయే మళ్ళీ చూసినట్టు ఉంది కదా. ఇప్పుడు వంటగదికి వెళ్ళామంటే పెద్ద పెంట. సో అది అది రెగ్యులర్ గా మనకి 9 నుంచి చూస్తున్నాం, 1 నుంచి 9 దాకా చూస్తున్నాము. ఇంకేదన్నా కొత్తగా ఉంది గేమ్స్ అంటే కొత్తగా గేమ్స్ ఏం లేవు. ఆ సుమన్ శెట్టి ఒక ఆయన అయితే మాత్రం కొంచెం బాగా ఆడుతున్నాడు. సో ఆయనలో ఉన్న కసి అంటే ఫిజికల్ గా ఆయన డైరెక్ట్ గా చూసిన ఆ మనిషిని నేను టీవీలో చూస్తున్నప్పుడు అరే ఇదిరా కసి అంటే. సో సినిమాల్లో ఆయన ఒకప్పుడు ఎంత హిట్లు కొట్టాడు అనేది పక్కన పెడితే, సో ఆయన కొంచెం ఆరోగ్యపరంగా కూడా సింక్ అయినట్టు అనిపించింది. కానీ ఆయన ఎక్కడ అదే అదే అంటారు కదా డైలాగ్, ఎక్కడ నగ్గల కదా ఎక్కడ తగ్గదు అన్నట్టుగా. సో అలాగా బేస్ చేసుకుని ఆడుతున్నాడు. సో అంటే నేను అనుకున్నంత, జనాలు అనుకున్నంత లేదని అనిపించింది అంతే. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో కొన్ని ఎంట్రీస్ అయితే జరిగాయి, వాటి మీద మీ అభిప్రాయం? అదే చెప్తున్నా కదా, మీకు దండం పెడతాను. కొత్త వాళ్ళని తీసుకునేటప్పుడు బాగా హైప్, ఇన్స్టాగ్రామ్ లో బాగా ఫేమస్ అయిన వాళ్ళు లేదా వాళ్ళని కాకుండా మరి రాజమండ్రిలోను ప్రతిదీ కూడా ఫేమస్ అనమాట. రాజమండ్రి, అమలాపురం, తాడేపల్లిగూడెం, విజయవాడ దాకా మొత్తం మా ఆడవాళ్ళని తీసుకోండి ఎరగొట్టేస్తారు. ఇంకా అసలు ప్రతి ఇంట్లోనూ బిగ్ బాస్ నడుస్తుంది అక్కడ మూడు పిల్లలకి, పిల్లలతోటి. సో అదే రియాలిటీ ఇక్కడ బాగుంటుందని నా ఉద్దేశం అనమాట. ఎందుకంటే ఇది వాళ్ళు ఓపెన్ గా గొడవ పెట్టుకున్న మనకి స్కిట్ లా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 1 నుంచి 9 దాకా అదే నడుస్తుంది కాబట్టి. సో దానికోసం ఎక్కువ మాట్లాడుకోవడం కన్నా తక్కువ మాట్లాడుకోవడం మంచిది. ఏం మాట్లాడినా ఇలాగ వస్తుంది అనమాట. అది వచ్చే సీజన్ ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? వచ్చే సీజన్ ఏం చెప్తాం, అందరూ ఇప్పుడు నైట్ నైట్ స్టార్లు అయిపోతున్నారు. అలా పాప్కార్న్ అమ్ముకునే వాళ్ళు స్టార్లు అయిపోతున్నారు. కష్టపడే వాళ్ళు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో సంవత్సరాల నుంచి ఉన్నవాడు అలాగే ఉంటున్నాడు. సో అలా ఉండడమే మంచిదిలే. ఎప్పుడు ఆకాశం ఒకలాగా ఉంటుంది అన్నట్టుగా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వీళ్ళు మాత్రం అలా ఉండాలన్నమాట. సో అగ్ని పరీక్షలో చూశారు కదా ఎంతో మంది వచ్చారు. సో వాళ్ళని పెట్టుకుంటే చాలా మంది ఆత్మహత్యలు చేసుకునేటోళ్ళు. అమ్మ ఇదేంట్రా బాబు అని. సో టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అవగాహన లేని వాళ్ళని తీసుకోవడం కన్నా కొంచెం ఇప్పుడు ఎవరో అలేఖ్య ఉంది, అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి సోషల్ మీడియాలో బాగా హైప్ అయ్యింది. సో అది ఎంత హైప్ అయింది అనేది కాదు, తన బిగ్ బాస్కి వచ్చిందా లేదనేది మెయిన్ పాయింట్. సో అది డబ్బులు ఇచ్చి కొనేది కాదు, లేకపోతే రికమెండేషన్ చేసుకునేది కాదు. సో డైరెక్ట్ గా వచ్చింది కదా. సో అలాగా కొంతమంది తీసుకుంటే ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది. ఆ యాస, ఆ భాష, స్లాంగ్ అంతా జనాలకి ఇంట్రెస్ట్ గా ఉంటది అనమాట.